సాతాను తోలుబొమ్మల్లాగా మనం చేసుకొని ఆడిస్తున్నాడే, మనకు సిగ్గుగా అనిపించట్లే? వాడెవడు మన మీద అధికారం చెలాయించడానికి? నేను నా ప్రభువు బిడ్డను, ఆయన రక్తంతో కొనబడినదాన్ని. వాడి చెప్పినట్టు నేను వినను. రోషము కలిగి జీవించాలా? దావీదు అసలు ఇశ్రాయేలుని తిరస్కరించడం, ఈ సున్నతి లేని వాడు వీడేవాడు? ఆ మాటలో ఎంత రోషం కనబడుతుంది. ఆ సాతాను చూసి మనం అంత చీపుగా మాట్లాడాలో తెలుసా? వాడిని నెత్తి మీద పెట్టుకొని ఊరేయకూడదు. వాడు మన కాళ్ళ కింద ఉండాల్సిన వాడు, మన పక్కన కూడా కాదు. వాడి తలను చితక తొక్కినాడు. శీఘ్రముగా వాడి తలను మీ కాళ్ళ కింద ఆయన చితక తొక్కించును. అంతే. నువ్వు దేవుని బిడ్డవు. దేవుడే నీ కాళ్ళ కింద అని పెడతాడు. గుర్తుంచుకో.